ఉంటూ ఉన్నది. వామపక్షాలు పెరగాలి, వామపక్ష ఉద్యమాలు పెరగాలి, వామపక్ష ఐక్యత పెరగాలి, ప్రజానీకంలో పోయి క్షేత్రస్థాయి నుంచి కలిసి పనిచేయడం ద్వారా ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలి అనేటువంటి కోరిక ప్రజల్లో ఉంటున్నటువంటి ఈ సందర్భంలో మన రాష్ట్ర మహాసభను గ్రీట్ చేయడానికి, సందేశం ఇవ్వడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు వచ్చారు. ఆయన క్లుప్తంగా తన సందేశాన్ని మన మహాసభకి ఇస్తారు. ఇరవై 27వ సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా అధ్యక్షత వహించిన మిత్రులు కామ్రేడ్ గఫూర్ గారు, ఈనాటి ముఖ్య అతిథులు పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ గారు, రాఘవులు గారు, అదేవిధంగా జెండా ఆవిష్కరణ గావించిన మాజీ కార్యదర్శి సీనియర్ నాయకులు మధు గారు, వెంకట్ గారు, మన రాష్ట్ర సిపిఐ కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అరుణ్ గారు, పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారు, మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు, మీడియా మిత్రులు, ఈ సభలో పాల్గొంటున్న ప్రతినిధులు, అదేవిధంగా గౌరవనీయులు ఇతర పెద్దలు అందరికీ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. మరి 27వ మహాసభల సందర్భంగా పాల్గొంటున్న ప్రతినిధులందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి తరఫున, సిపిఐ రాష్ట్ర సమితి తరఫున మీకు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు నిన్న మొన్న మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విశాఖపట్నంలో జరిగాయి. 2 రోజుల పాటు జరిగిన ఆ సమావేశాల్లో ఇంతకుముందు బేబీ గారు ఇక్కడ ఏ అంశాలైతే ప్రస్తావించారో అదే అంశాలు 2 రోజుల పాటు కూడా మేము అక్కడ చర్చించుకోవడం జరిగింది. నాకు బేబీ గారు ఉపన్యాసం ఇస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, నిన్న 2 రోజులు ఏమైతే విన్నామో మళ్ళీ అదే వింటున్నాను అని. నాకేం పెద్ద తేడా ఏం కనపడలే. దాదాపు అన్ని అంశాలు కూడా ఇదే అంశాలపైన అక్కడ చర్చ జరిగింది. చివరికి క్యూబా సంఘీభావం గురించి లాస్ట్లో చెప్పారు. ఈ అంశాన్ని గురించి కూడా నిన్ననే చర్చ జరిగింది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు గఫూర్ మాట్లాడేటప్పుడు అన్నాడు, సైద్ధాంతిక విభేదాలున్న వామపక్షాలుగా మనమందరం కలిసి పనిచేస్తున్నామని. నేనేమంటానంటే, రాజకీయ అంశాల విషయంలో కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని తేడాలు ఉండొచ్చు తప్ప సైద్ధాంతికంగా మనకేం పెద్ద తేడా లేదు. సైద్ధాంతికంగా సిపిఐ, సిపిఎం, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా మార్క్సిజం, లెనినిజం పైన ఆధారపడి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఆయా అంశాలు, కొత్త అంశాలు, నూతన అంశాలు ఏమైనా ప్రస్తావనకు వచ్చినప్పుడు కొన్ని అభిప్రాయాల భేదాలు ఉంటాయి తప్ప పెద్దగా తేడా లేదు. అభిప్రాయ భేదాలు వితిన్ సిపిఐలో కూడా ఉంటాయి, సిపిఎంలో కూడా ఉంటాయి. ఆయా అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం ఓ రకంగా ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా గత కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో కానీ లేదా భారతదేశ వ్యాప్తంగా చూసినా మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజా ఉద్యమాల్లో అన్నిట్లో కూడా మనం దాదాపు ఒకే వైఖరి తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇవాళ నేను ఒక్కటి మనవి చేయదలుచుకున్నాను. ఎందుకంటే అంత సుదీర్ఘంగా బేబీ గారు చెప్పిన తర్వాత నేను జాతీయ రాజకీయాలు పెద్దగా ప్రస్తావించాను. కానీ ఒక్క అంశాన్ని మాత్రం నేను నొక్కి చెప్పదలుచుకున్నాను. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఆయా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపైన మనం పోరాటం చేశాం. కానీ గత దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం, ఇది గతంలో మనం ఏమి ఎప్పుడు చూసి ఉండాము, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రభుత్వం రాకూడదని మాత్రం గట్టిగా కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా పక్కా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక్క మౌలిక సమస్య పరిష్కారం చేయలే, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలే,
రెండు అంశాలు. ఒకటేమంటే మత ప్రాతిపదికపైన సమాజాన్ని చీల్చడం, మెజారిటీ మతస్థుల్ని ప్యాంపర్ చేయడం, కార్పొరేట్లు కొమ్ముగాయడం, వారికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించడం, వారితో మళ్ళీ కోట్లాది రూపాయల డబ్బులు తీసుకోవడం, ఈ దేశ రాజకీయాన్ని, సమాజాన్ని మతపరంగా విభజించి తద్వారా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి వారు ముందుకు పోతూ ఉన్నారు. మీరు ఏ బీజేపీ వాళ్ళని అడగండి, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడగండి, అయ్యా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మూడోసారి కూడా వచ్చాడు కదా, ఈ 10 సంవత్సరాల 6 నెలల కాలంలో 7 నెలల కాలంలో మీరు ఒక్క మౌలిక సమస్య, బేసిక్ ఇష్యూ ఏదైనా, ధరల సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, పేదరికం సమస్య కానీ, రైతుల సమస్య కానీ, లేదా వారు చెప్పినట్లుగా బ్లాక్ మనీ గురించి కానీ వారు ఏది మాట్లాడడం లేదు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, అది మన భారతదేశంలో జరుగుతూ ఉంది. అదేమంటే కోట్లాది మంది ఒకే దగ్గర గంగలో మునుగుతూ అన్నారు, మునిగిన దగ్గర మునుగుతూ అన్నారు, మహాకుంభమేళా జరుగుతుంది, ఇలాంటి ఈవెంట్ ఎక్కడా జరగలేదని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. 30-40 మంది చనిపోయి చెప్పుకోవడంలే, అది జరిగింది చెప్తా ఉన్నారు. నిజంగా ఎంత కాంట్రవర్సీ అంటే ప్రపంచంలో ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించి అన్ని దేశాల్లో, ఈవెన్ వెనుకబడిన దేశాల వాళ్ళు కూడా వాళ్ళు కోట్ వేసుకొని సూటు బూట్ వేసుకొని వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటే ఇక్కడ వెధవలు అసలు బూడిద పూసుకొని పుర్రెలేసుకొని అదే మన సాంప్రదాయమైనట్లు బట్టలిప్పేసి రోడ్డంతా తిరుగుతూ దాన్ని టీవీల్లో ప్రచారం చేసుకొని ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఇక్కడే జరుగుతుందంటే అది ఏ రకమైన అభివృద్ధికి సంకేతం అని నేను అడుగుతాను. దురదృష్టమై మనం కూడా మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. ఏమంటే అది వారి మత భావన ఇది కాదని నేనంట. అది ఏ మతమైనా, అది క్రిస్టియానిటీ కానీ, ముస్లిం కానీ, ఇస్లాం కానీ, లేదా సిక్కు మతం కానీ, హిందూ మతం కానీ, ప్రజలు అభివృద్ధి దిశగా ముందుకు పోయే పద్ధతుల్లో ఉండాలి తప్ప తిరోగమనం వైపు, ఆదిమ సమాజం వైపు వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా మన బాధ్యత పెరిగింది. మరింత సమరశీల పోరాటాలకు సైద్ధాంతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వారి విధానాలను ఎదుర్కొనేందుకు, మిగతా విషయాలు ఎవరికి ఎన్ని భేదాభిప్రాయాలున్నా భారతదేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సైద్ధాంతికంగా, రాజకీయంగా ఎదుర్కోగలిగిన శక్తి ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది. మిగతా వాళ్ళు రాజకీయంగా వాళ్ళు కూడా పోరాటం చేయొచ్చు, సైద్ధాంతికంగా, రాజకీయంగా ఎదుర్కొనే శక్తి అది వామపక్షాలకి, కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది. దాన్ని ముందుకు తీసుకోవాలని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రెండో అంశం, ఇది మన ఆంధ్ర రాష్ట్ర మహాసభ కాబట్టి మన ఎన్నికల వరకు ఒక పరిస్థితి ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి సీతయ్య ఎవరి మాట వినడని ఆయన 5 ఏళ్ళు నాదే ఉంటుంది, ఇంకా 30 ఏళ్ళు నేనే ఉంటా, నేను ఎవరి మాట వినాల్సిన పనిలే, ఎవరిని అర్జీ కూడా తీసుకోవాల్సిన పనిలే, ఆయన ఇంటికి ఎవరిని రానీయుడు, పోలీసులు కాపలా పెట్టుకుంటాడు, ఆఫీస్కి ఆయన రాడు. ఇంకా ఆయన ఎట్లా కలుస్తారు? ఎవరూ కలవలేకపోయినాం, మనం కలవలే, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కలవలే, ఎవరూ కలవలే. ప్రజలు బుద్ధి చెప్పారు. కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎనలేని మెజారిటీ ఇచ్చారు, ఎనలేని మెజారిటీ. పైగా అధికారానికి వచ్చినాక ప్రచారం చేసుకున్నారు, ఇక్కడ ఎన్డీఏ సర్కారే, అక్కడ ఎన్డీఏ సర్కారే, ఇది డబుల్ ఇంజన్ సర్కారు, బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పి ప్రచారం చేశారు. గుడ్, డబుల్ ఇంజన్ సర్కారే కదా. పైగా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చినప్పుడు చెప్పారు, ఈ 7 మాసాల కాలంలో కేంద్ర ప్రభుత్వము 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామని చెప్పారు. 3 లక్షల కోట్లు. మరి 3 లక్షల కోట్ల రూపాయలు అసలు చంద్రబాబు గారు అక్కడే ఉన్నారు, ఏం మాట్లాడు, పవన్ కళ్యాణ్ చప్పట్లు కొడతాడు. మరి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం మీకు అక్కడి నుంచి వచ్చి ఉంటే మీరు కనీసం రైతులకు ఇచ్చిన వాగ్దానం 20,000 రూపాయలు ఇవ్వడం లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడంలే, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి మీ దగ్గర డబ్బులు లేవంటా ఉన్నారు.
పైగా ఆర్థికంగా దివాళా తీసింది అప్పుడు పుట్టడం లేదంటా ఉన్నారు. కాబట్టి హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పింది కరెక్టా, లేకపోతే మీరేమన్నా ఆ డబ్బులన్నీ పెట్లో పెట్టుకొని జనానికి ఇట్లా చెప్తా అన్నారా? కాబట్టి ఏమంటే వారే సమాధానం చెప్పాలి. నిజంగా ఆర్థిక సాయం లక్షల కోట్ల రూపాయలు అందిందా? ఎక్కడ అందింది? పైగా మీరు జగన్ గవర్నమెంట్ అన్నారు ఆర్థికంగా అప్పులు చేశాడు.